కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్థానిక గోకవరం రోడ్లో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సిఐ వైఆర్కే ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి ఎస్ఐలు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్ నేతృత్వంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, టీటీడీ పాలక మండలి సభ్యులైన జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. కబడ్డీ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే మహిళల ముగ్గురు పోటీ కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. అంటే రెండు రకాలు చేస్తున్నాం. ఒకవైపున వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడి పందాల కేసులు ఇదంతా ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్న్ ఎంఆర్ఓస్, ఏ మండలం అయితే ఆ మండలం సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైండ్ ఓవర్ కార్యక్రమం కూడా ప్యారల్గా రెండు కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మంచి ఫలితాలను ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపేట సెక్రటరీ సిఐ గారు శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ ఉన్న ఎస్ఐస్ అయినటువంటి కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట సతీష్ గారు కానివ్వండి, శివనాగబాబు గారు, తర్వాత రఘునాథ్ గారు వీరంతా కలిపి ఒక సమన్వయం పరుచుకుంటూ, అలాగే క్రీడాభిమానులు క్రీడా ఏపీ రిటైర్డ్ ఉద్యోగులు ఏటీఓ జంగారెడ్డిగూడెం కార్యాలయంలో తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు, సమయమంత్రి రాధాకృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాలని కోరారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి జనవరి 1 నుంచి అందరూ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ మా సెక్రటరీ కానీ, నెట్ సెంటర్ కానీ, మొబైల్లో కానీ మీరు వినియోగించుకోవచ్చు. మా ఆఫీస్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మా స్టాఫ్ కూడా అవైలబుల్ ఉంటారు. మీరు ఎప్పుడైనా వచ్చి లైఫ్ సర్టిఫికేట్ మా ఆఫీస్కి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. గత ప్రభుత్వ పాలనలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారులకు కొత్త రూపం వచ్చిందని ప్రతిపాడు మండలంలోని ఉత్తరకంచి పెద్దపాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ప్రతిపాడు ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభను సన్మానించారు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకాలను నిర్వహించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. Please like, share, subscribe our channel.